హైదరాబాద్ లో పెరిగిన మెట్రో రైల్ ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. కనీస ఛార్జ్ 10 నుంచి 12 రూపాయలకు పెంచారు. గరిష్ట ఛార్జ్ ని 60 నుంచి 75 రూపాయలకు పెంచారు. ఫేర్ ఫిక్సేషన్ కమిటీ సిఫార్సుల ప్రకారం కనిష్టంగా 2 రూపాయలు, గరిష్టంగా 15 రూపాయల ఛార్జీలు పెంచినట్లు ఎల్ఎన్టీ సంస్థ తెలిపింది. మెట్రో రైల్ అందుబాటులోకి వచ్చాక టికెట్ ధరలను పెంచడం ఇదే తొలిసారి. కరోనా సమయంలో మెట్రో ఆదాయం భారీగా పడిపోయింది. ఆ తర్వాత మహాలక్ష్మి పథకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం మెట్రో ఆదాయంపై ప్రభావం చూపెడుతోంది. మెట్రో ఛార్జీల పెంపుకు సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. ప్రయాణికులు ఏం చెప్తున్నారు మా ప్రతినిధులు రాధిక ఉప్పల్ నుంచి, అలాగే అమీర్పేట నుంచి ప్రేమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఉప్పల్ మెట్రో స్టేషన్ దగ్గర మా ప్రతినిధి రాధిక ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. రాధిక, ప్రయాణికులు ఏం చెప్తున్నారు? భారీగానే పెరిగిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైట్ స్వాతి, మెట్రోకి సంబంధించి ఇవాల్టి నుంచి ధరలు పెరగబోతున్నాయి. ఇప్పటికే ఇటు ధరలతో బాధపడుతున్న జనాలకి ఈ మెట్రో బాధుడు ఇవాల్టి నుంచి మొదలు కాబోతుంది. దాదాపుగా 20% ఈ మెట్రో ఫేర్స్ అనేవి పెంచబోతా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కూడా 2017లో మెట్రో అనేది ప్రారంభమైంది హైదరాబాద్లో. ఈ హైదరాబాద్ మెట్రో మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ధరలు పెంచలేదు అనే ఒక కారణం చేత ఇప్పుడు ధరలు పెంచే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దాదాపుగా 20% ఈ టికెట్ ధరలు అనేవి ఫేర్స్ పెంచడం జరిగింది. ముఖ్యంగా మనకి కిలోమీటర్ వైజ్గా చూసుకుంటే కూడా మనకి ఈ ఫేర్ ఫిక్సేషన్ కమిటీ ఫిక్స్ చేసిన ధరల ప్రకారము 2 కిలోమీటర్ల లోపు కనుక ప్రయాణం చేస్తే 12 రూపాయల టికెట్ని వీళ్ళు ఇవ్వబోతున్నారు. 2 కిలోమీటర్లకు పైగా అంటే 4 కిలోమీటర్ల లోపు అయితే 18 రూపాయల టికెట్ ఫేర్ ఇవ్వబోతున్నారు. అలా 2 కిలోమీటర్లకు పెంచుకుంటూ పోతూ మనకి 24 కిలోమీటర్ల వరకు ఈ మెట్రో ప్రయాణం కనుక చేస్తే మనకి 75 రూపాయల టికెట్ చివరి టికెట్గా ఉండబోతుంది. ఫస్ట్ టికెట్ ఫేర్ 12 రూపాయలతో మొదలయ్యి చివరి టికెట్ 75 రూపాయల వరకు మనకి ఈ ఫిక్సేషన్ కమిటీ ఫిక్స్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మనకి ఇప్పటికే నగరంలో చాలా చోట్లకి ఇటు మియాపూర్ టు నాగోల్ కావచ్చు, లేకపోతే మన హైటెక్ సిటీకి కావచ్చు, ఇటు ఉప్పల్కి కావచ్చు, ఎల్బీ నగర్కి కావచ్చు, సిబిఎస్ టు జేబిఎస్ కావచ్చు, ప్రతి చోట కూడా మనకి మెట్రో వినియోగాన్ని లక్షలాది మంది ఉపయోగించుకుంటున్న పరిస్థితి. ఇటు ఐటీ ఎంప్లాయీస్ అయితే మరీ ఎక్కువగా చెప్పుకోవచ్చు. మనకి ఇటు హైటెక్ సిటీ వైపు వెళ్ళే మెట్రో ఎక్కువగా మనకి వినియోగంలో ఉంటుంది. అలాగే ఇటు ఎల్బీ నగర్, ఉప్పల్, నాగోల్ వైపు వచ్చే ప్రయాణికుల సంఖ్య కూడా మనకు లక్షలాదిగా ఉంటున్న పరిస్థితి. అయితే 2017 నుంచి ఇప్పటి వరకు కూడా చాలా వరకు మనకి